నా మీద జాలి చూపిస్తున్నావా? అడిగింది హేమ. ఏమో, నా ఉద్దేశం అది కావచ్చు. నాకైతే అంతటి విప్లవ భావాలు లేవు. అలాగని చెడ్డవాడిని కూడా కాదు. కాకపోతే చిన్న స్వార్థపరుణ్ణి. అది ఏమిటంటే, తనను చేరదీసి పెళ్లి చేసుకుంటే నాకు కొంత డబ్బు నెల నెలా వస్తుంది. దాంతో బయట ఎంజాయ్ చేస్తూ తనతో ప్రేమతో నటిస్తూ బ్రతికేయచ్చు. అది ఆలోచన. తను కొత్తగా వచ్చి హాస్టల్లో చేరితే ఎవడో హాస్టల్ ఓనర్ కొడుకట ఆమెను రేప్ చేశాడట. ఆ రాత్రి వేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోపోగా వాళ్ళు కూడా తనను మరోసారి రేప్ చేసి బయటికి గెంటేశారట. ఇదంతా డబ్బు ప్రభావం అని ఆమెకు తర్వాత తెలిసింది. ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక హాస్టల్లో ఖాళీ చేసి నా రూమ్ పక్కనే ఒక గది తీసుకొని ఉంటుంది. ఆ తర్వాత కొన్నాటికి మా మధ్యన పరిచయం ఏర్పడింది. ఈ మాటలని నాకు ఒక సందర్భంలో చెప్పింది. తన కథంతా విన్నాక నాకు ఆమె మీద జాలి వేసింది. ఆ తర్వాత ఆమెని ఎవరి వివాహం చేసుకోరు కాబట్టి మగతోడు ఆమెకు బాగుంటుందని ఆలోచించి నిర్ణయం చేసుకున్నాను. నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను అన్నాను ఒకరోజు. దానికి ఆమె, నా మీద జాలి చూపిస్తున్నావా అని అడిగింది. కాదు, ఇష్టపడుతున్నాను. ఎలాంటి ఇష్టం? ప్రేమనుకో. ప్రేమలో అనుకోవటాలు కూడా ఉంటాయా? మరి ఎలాగో చెప్పాలి? ప్రేమిస్తున్నానని గట్టిగా చెప్పగలగాలి. అలాగే చెప్పాను. కాదు కానీ, సరే ఇప్పుడు ఏమంటారు? పెళ్లి చేసుకుందాం. ఇది నా త్యాగం అనుకో, లేక మంచితనం అనుకో. ఆమె నవ్వి చాలాసేపు తర్వాత ఒక భీకరమైన మాట కండరాలు బిగిస్తూ చెప్పింది. నేను చేసుకుంటాను కానీ నా కోరిక తీరుస్తావా అంది. ఏమిటది? ఆమె నెమ్మదిగా సూటిగా చెప్పింది. నన్ను మొట్టమొదట రేపు చేసిన వాడిని చంపాలి. చంపుతావా? నేను కరెంటు షాకు తగిలిన వాడిలాగా చూశాను. తనని చాలా తక్కువ అంచనా వేసినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. ఎందుకో తెలియదు. ఆ క్షణంలో ఆమెను చూస్తే నాకు భయం వేసింది. తన గది పక్కన ఉండాలని నాకు ధైర్యం చాలలేదు. ఈలోపు తనే అంది, సారీ, అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నేను సంపాదించే ప్రతి రూపాయి జాగ్రత్తగా పొదుపు చేసి నాలాగే దెబ్బతిన్న వారిని ఆదరించాలని అనుకుంటున్నాను అంది. మీలాగా జాలిపడే వాళ్ళ మీద ఆధారపడకుండా బ్రతికేలాగా వాళ్ళని తీర్చిదిద్దాను. కాబట్టి ఆడవాళ్ళను మోసం చేయాలనే ఆలోచన మీ మనసులో ఏదైనా వస్తే మానుకోండి, మంచిది. నేను మాట్లాడలేదు, అక్కడ ఉండలేదు. ఆ తెల్లవారే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాను. ఇక వారం రోజుల తర్వాత పేపర్లో న్యూస్ వచ్చింది. గంగాభవాని హాస్టల్ ఓనర్ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడని. ఇది ఖచ్చితంగా ఆమె కసితీరా చేసిన పనే. వణికిపోతూ, ఆమెను పెళ్లి చేసుకోపోవటమే మంచిదయింది. నన్ను కూడా ఎప్పుడో ఒకప్పుడు కసితీరా చంపేది.